మిత్రులారా, మీ అందరికీ తెలియదు కాదు, కేవలం వడ్డీ లేని రుణాలు ఇవ్వటం ఒక్కటే కాదు, వాళ్ళకి రుణాలు ఇచ్చినటువంటి ఆ డబ్బుతో వ్యాపారాలు కూడా చేపించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చర్చించి అంశాలని ఆ సంబంధించినటువంటి అంశాలని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఉచితంగా ఇచ్చేటువంటి బస్సు రవాణాకు సంబంధించిన బస్సులు కొనుగోలు కావచ్చు, 200 యూనిట్లకే ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటుకు సంబంధించిన ఆ శాఖకు సంబంధించి భారతదేశంలో ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్లు విద్యుత్తును తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆ గ్రీన్ పవర్ తీసుకొని వచ్చి పారిశ్రామికవేత్తలతో చేసే కార్యక్రమాన్ని వాళ్లతో కాదు, ముందు మన మహాలక్ష్ములతో మొదలు పెట్టిద్దామని చెప్పి దాదాపు 4000 మెగావాట్లకు సంబంధించిన సోలార్ పవర్ని ముందుగా 1000 మెగావాట్లు ఈ సంవత్సరమే వారికి PPA చేసి ఒప్పందం చేసి ఆ ఒప్పందం ద్వారా వారు ఆ పరిశ్రమలు పెట్టడానికి సోలార్ పవర్ పెట్టడానికి కావాల్సిన డబ్బులను కూడా బ్యాంకుల చేత ఇప్పించి మీరు ప్రొడ్యూస్ చేసే కరెంటుని ప్రభుత్వమే కొని ఆ ప్రభుత్వమే మీకు బిల్లులు డబ్బు చెల్లించే విధంగా ఒక విధానపరమైన ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా మహిళలకి 1000 మెగావాట్ల పవర్ని PPA చేసినటువంటి చరిత్ర లేదు, భవిష్యత్తులో జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది, చేస్తుందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాను. ఈరోజు మిత్రులారా, ఆలోచన చేయండి. ఈ దేశ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఈ రాష్ట్రం ఎదుగుతుందని, దానికోసం ఏ స్థాయికైనా ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి వెనకాడేది లేదని చెప్పి విధానపరమైన నిర్ణయం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని చాలా స్పష్టంగా చెప్పడానికే ఈరోజు ఈ సభను ఏర్పాటు చేశాం. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీది, మీరు ఏది కావాలనుకుంటే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అయితే కూడా మీతో ఖర్చు పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉంది కాబట్టే ధైర్యంగా ఈరోజు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ సభ పెట్టి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం, మాటలు చెప్పిపోవటానికి రాలేదు. గత ముఖ్యమంత్రి ఇదే వరంగల్ జిల్లాలో ఇక్కడికి వచ్చి కుర్చీ వేసుకొని జర్నలిస్ట్ సంబంధించిన కాలనీ కట్టిస్తాను, నేను తిరిగి నేను మళ్ళీ వస్తాను, నాకు దావత్ కూడా చేయాలా, నేనే కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పి మాటలు చెప్పిపోయాడు. ఆయన కట్టించింది లేదు, కుర్చీ వేసుకున్నది లేదు, వీళ్ళు దావత్ ఇద్దామంటే మనిషి కనపడ్డది కూడా లేదు. కానీ మేము కేవలం ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల సందర్భంలో ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాకు సంబంధించి వరంగల్ పట్టణాన్ని నగరాన్ని మార్చడానికి కావాల్సిన నిధులు ఇస్తానని చెప్పి మాట ఇవ్వటమే కాకుండా కేవలం 6 నెలల్లోనే కాళోజీ కళాక్షేత్రానికి కావాల్సిన డబ్బులు రిలీజ్ చేసి కట్టించి ఈరోజు మీ అందరి ముందు ప్రారంభోత్సవం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఆలోచన చేయండి. ఈరోజు కోరి మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, అన్నీ చేసుకుంటా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక ఆయన అడుగుతారు ఏందయ్యా ఇచ్చిందని, ఇచ్చిన ఎన్ని ఒక్కసారి చూస్తే నువ్వు కళ్ళు తిరిగి కింద పడతావు మిత్రమా. ఒక్కసారి మేము కేవలం 10 నెలల్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ ఒకసారి చూసుకోండి. మీలాగా 3 ఎకరాల భూమనో ఇంటికో ఉద్యోగమనో చెప్పి మాయ మాటలు చెప్పి మేము వదిలిపెట్టలేదు. పథకాలు చెప్పాం, చేయటమే కాకుండా వరంగల్ అంటేనే స్వేచ్ఛ, వరంగల్ అంటేనే భావ స్వేచ్ఛ, వరంగల్ అంటేనే అనేక భావజాలాలకి నిలయం. ఇక్కడ REC కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు,